నా పేరు సుజాత. ఇది నేను కొనాలని కొనలేదు, మా వారు తీసుకొచ్చారు. ఫస్ట్ నేను కూడా దీన్ని కొంచెం వాడలేదు, తర్వాత కొంచెం దీనికి గురించి కొంచెం టైం పట్టింది నేను కూడా స్టార్ట్ చేసినాక. నాకైతే ఆల్మోస్ట్ అన్నీ మంచిగా అవుతున్నాయి. నేను అట్లా పెట్టిపోయిన అవి మాడడం అయితే మాడట్లేదు, మంచి టేస్టీ కూడా ఉంటున్నాయి. తొందరగా ఈ సొరకాయ, మా వారికి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది, సొరకాయ, దొండకాయ అట్లాంటివి అయితే 2 మినిట్స్లో మళ్ళీ ఉడకబెట్టాల్సిన అవసరం లేకుండా జస్ట్ లైట్గా నేను సొరకాయ బీరకాయలో మిల్క్ పోస్తాను, కొంచెం మిల్క్ తోటి ఉడకబెట్టి దాంతో ఉడికిపోతుంది, వాటర్ అవసరమే పడట్లేదు అని. కానీ మంచిగా అనిపించింది కాబట్టి నేను ఎక్కువ కూడా ఇవే వాడడం స్టార్ట్ చేసి అన్నీ తీసేది. మొన్నటి వరకు వాడాను, అవి కూడా వాడక అన్నీ ఇవే వాడడం స్టార్ట్ చేశాను. ఇంకా తెప్పించుకోవాలనుకున్నాను కానీ కొంచెం టైం పడుతుంది నాకు కూడా. నాకు ఆల్మోస్ట్ గట్క కూడా ఇందులోనే, మా వారికి జొన్న గట్క ఎక్కువ ఇందులోనే చేస్తున్నాను. దానివల్ల కొంచెం మంచిగా వస్తుంది. బయట దానికంటే నాకు బయట ఊరికే కలపాల్సి వచ్చేది. దీంట్లో పెట్టినాక ఒక 10 మినిట్స్ తర్వాత నేను దాన్ని చేసి లిడ్ తీసేస్తే చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. దానివల్ల నాకు కూడా పెద్ద టెన్షన్ లేదు, ఆ గిన్నెలో ఊరికే మాడడం చెయ్యడం, దానివల్ల ఎక్కువ ఇబ్బంది అవుతుంది. దోశ పెళ్ళం కూడా చాలా బాగా చేస్తుంది. దాని మీద కూడా జొన్న దోశలు, రాగి దోశలు వేసేస్తున్నాను. అవి కూడా రావన్నారు కానీ వస్తున్నాయి. నాకైతే ఆయిల్ వేయకుండా అది కూడా కొంచెం మంచిగా అయిపోయింది. కంటే నేను అంత హెల్త్ అయిందిగా మా వారికి అయితే నాకు మంచిగా అనిపించింది. మెయిన్ మా వారికే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. నేను పెద్దగా ఆలోచించండి హెల్త్ గురించి, కానీ పర్లే. కానీ మా వారికి అయితే ఇవి బాగా పనిచేసినాయండి. నేను తీసుకున్న పర్పస్ తను ఏ విధంగా తీసుకున్నారో కానీ నాకైతే మంచిగా పనిచేసినాయి. అంటే హెల్త్ లో అంటే ఇంప్రూవ్మెంట్ అన్ని నార్మల్కి వచ్చాయండి. నేను స్టేట్స్ పోయినప్పుడు ఒక ముందు కొంచెమే వాడాను, మా హెల్త్ ప్రాబ్లం అయింది తనకి. వచ్చినాక ఇవి స్టార్ట్ చేసి వీటిలోనే మెల్లగా నేర్చుకొని గట్క ఇవి అవుతాయో కావో ఎలా ఉంటాయో నాకు కూడా తెలియక కొంచెం ట్రై చేసుకుంటూ ఒక తిట్లు పడుకుంటూ మెల్లగా ఇందులోనే అలవాటు చేశాను. కానీ మంచిగా అయినాయి. నాకు కూడా కూరలు కూడా టేస్టీగా అనిపిస్తాయి, ఎందుకంటే తనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ వాడొద్దు అన్నారు కాబట్టి జస్ట్ అట్లా చేసి నేను చేస్తే కూడా కొంచెం టేస్టీగా వస్తుంది. దానివల్ల నాకు కొంచెం ప్రాబ్లం రావట్లేదు. ఎందుకంటే మామూలుగా ఉండి ఇవన్నీ వేయకపోతే అసలు మంచిగా ఉండదు, ఏదైనా అన్నీ ఉంటేనే ఉంటాయి. అందుకని కొంచెం ఎక్కువ కొత్తిమీర అవి వాడినా కొంచెం ఆయన తగ్గట్టు ఆయన ఎట్లా ఫుడ్ కావాలని అట్లా చేస్తున్నా కాబట్టి నాకు తను నార్మల్కి వచ్చారు. నాకు కూడా అది హ్యాపీగా ఉంది. దానివల్ల నాకు కూడా అందుకే ఇంకా కావాలి అని అనుకున్నాను. ఇవ్వాలనే విజయలక్ష్మి గారితో ఇంకోటి తెప్పించుకున్నాను. నాకు కూడా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ.